ఒక మొక్క విరిగి కింద పడిపోయింది. అందుకే ఇప్పుడు మీరు చూస్తే కొన్ని నంది విగ్రహాల్లో రెండు కొమ్ములకి మధ్యలో ఇంకో విరిగిపోయిన చిన్న కొమ్ము లాంటిది ఉన్నట్టు చూపిస్తారు కదా. కారణం ఇదే. అప్పుడు నంది నొచ్చుకుంటే పరమేశ్వరుడు ఏం చేశాడంటే, నాయన గణపతి వెళ్ళి ఆ కొమ్ము ఎక్కడుందో వెతికి పట్రా, పసుపు కొమ్ము అని చెప్తే అప్పుడు గణపతి కిందకి వెళ్ళి భూలోకంలో వెతికితే ఆ కొమ్ము దొరికింది. అది స్వామి చేత్తో తీసుకొచ్చాడు. గణపతి స్పర్శకి నోచుకుంది కదా అని నందీశ్వరుడు సంతోషిస్తే అప్పుడు శివుడు, సరే నంది, నీకో వరం ఇస్తున్నాను, ఇది భూమి మీద చాలా విశిష్టమైన స్థానాన్ని తీసుకుంటుంది, శుభకార్యాలలో ఎప్పుడూ ఉపయోగిస్తారు అని స్వామి వరం ఇచ్చాడు. అప్పుడు గణపతి కూడా పసుపుతో చేసిన గణపతికే ప్రథమ పూజ చేస్తారు అని చెప్పి వరం ఇచ్చాడు అనమాట. చూడండి, భారతదేశంలో ఒక జిల్లేడు చెట్టు అయినా, ఒక రావి చెట్టు అయినా, ఒక పసుపు కొమ్మైనా, ఏ ధాతువుకైనా సరే వెనకాల ఒక పురాణ కథ ఉంటుందంటే, మొక్కని మొక్కలా కాకుండా దైవాంశగా చూసే సంస్కారము మన పురాణాలు నేర్పిస్తాయి. శ్రీమాత్రే నమః.